బీసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనది ఇది అనేది దృష్టిలో పెట్టుకొని దానికి డైరెక్ట్ తెలుసుకోండి. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి తలనోటుగా ఇచ్చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. సో కన్వీనియంట్ మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలని మనం చేసేది మన టార్గెట్ అది. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సరే, అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగరించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ వాటి ఎక్కడో అడ్రస్ చెప్తే పక్కనే కాబట్టి మనకి ఎలాగ వైజాగ్ పెద్ద దూరం కూడా కాదు. ఇప్పుడు బయలుదేరితే ఒక 2-3 గంటల్లో ఎలాగ వైజాగ్ వచ్చేస్తాం. ఆ మహాభాగ్యాన్ని మేము కూడా చూస్తాం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఈరోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో అవే వీడియోలు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో కావచ్చు, నేను మళ్ళీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తా అనే వీడియో కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డిది, బొత్స సత్యనారాయణది, మరికొంత వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజల్ట్కి ముందు, ఈ ఫలితాలకు ముందు ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ మేమే రాబోతున్నాం, ఈసారి 175కి 175 కూడా మేమే వస్తాం, కలిసి గుర్తుపెట్టుకోండి. జూన్ 9వ తారీఖున విశాఖపట్నంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే ప్రచారం చేశారు. ఇవాళ అసలు వైసీపీ నాయకుడు దేవుడి కనబడట్లా. ప్రమాణ స్వీకారం దేవుడేరు, ప్రమాణ స్వీకారం చేయడం దేవుడేరు, కానీ అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడే కనబడట్లా. ఓడిపోయిన తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టాడు చిన్నది, ఓ 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడాడు, కాసేపు బాధపడ్డాడు, అయిపోయింది. మరి ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలు ఉద్దేశించి ఎక్కడైనా మాట్లాడతాడేమో అని చూసా, అదే లేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఏమన్నా మాట్లాడతాడేమో అని చూసా, అదే లేదు. పెద్ద మొత్తం 5 ప్రతిసారి వచ్చేస్తావు కదా. విషయం చిన్నదైనా పెద్దదైనా ప్రతి దాంట్లోని కూడా నేను ఉన్నాను, ఖచ్చితంగా నేను ఉండాలి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిని, ప్రభుత్వ సలహాదారుణ్ణి అని మాట్లాడుతూ ఉంటావు కదా. ఏమైపోయింది, రావే వచ్చి మాట్లాడి ఒక్క ప్రెస్ మీట్ పెట్టమ్మా, చెప్పాం కదా దేనికైనా సిద్ధంగా ఉండాలి, దాడులకైనా సిద్ధంగా ఉండాలి, 4వ తారీఖున మనమే రాబోతున్నాం అని చెప్పేసి అని అయిపోయింది. మీరు జోకర్లు అయ్యారు, ఆఖరికి ప్రజలను నమ్మించి కార్యకర్తలు మోసం చేసేసి చివరికి మీరు ఏమయ్యారంటే జోకర్లు అయ్యారు. ప్రమాణ స్వీకారం లేదు, బొక్కలేదు, ఏమీ లేదు. కనబడితే ఒట్టు పార్టీయే లేదు, ఇంక ప్రమాణ స్వీకారం ఎక్కడి నుంచి వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీయే ఖాళీ అయిపోయింది. 11 స్థానాలు అంతే, 11 గెలిచారు. రేపొద్దున్న ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాత ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో అనేది కూడా డౌటే. మహా అయితే 2-3 మిగులుతారేమో వైఎస్ఆర్సీపీ పార్టీలో. పార్టీ నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేసుకోవడం మంచిది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని మూసేస్తాడు అనే సంకేతాలు వినబడుతున్నాయి. ఒక పక్క కేసులు వచ్చేస్తూ ఉంటాయి వెనకాతల నుంచి, వారం కోర్టుకి తిరగాలి. ఒక పక్క మనం చేసిన అవినీతి, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఇంకా అనేకం ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవినీతి బోల్ ఉంది. మళ్ళీ కొత్త కేసులు, కొత్తగా అరెస్టులు, మళ్ళీ జైలుకి వెళ్ళాలా, మళ్ళీ బెయిల్ కోసం ప్రయత్నిస్తాలా. ఈ 5 ఏళ్ల కాలం పాటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కేసులు, అరెస్టులు, బెయిలు, మళ్ళీ చెప్పకూడదు జీవితం యథామామూలే. ఇప్పుడు నువ్వు పార్టీని కాపాడుకుంటావా, నిన్ను నువ్వు కాపాడుకుంటావా? వైఎస్ఆర్సీపీ పార్టీ పని అయిపోయింది, ఖచ్చితంగా మూసుకోవాల్సిందే. రేపం మాపం మూసేస్తారో, లేదంటే ఏ కాంగ్రెస్లోనూ విలీనం చేసేసి, ఎలాగా షర్మిల రాష్ట్ర అధ్యక్షురాలు కాబట్టి ఇంకా ఆవిడ కింద పని చేసుకుంటారేమో. నాకైతే అది అనిపిస్తుంది. మూసేసుకో బ్రో, జగన్ బ్రో, పార్టీని నడపడం నీ వల్ల కాదులే. కానీ ఇంకా విరవేగిపోయావు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నువ్వు సాక్షిలో వచ్చిన తప్పు అని చెప్పావు చూసావా, దానికి కౌంటర్గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అడ్డంగా లేచి నీకు అసలు బుద్ధి ఉందా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి మీ వాళ్ళందరూ కూడా పిచ్చకొక్కలా లేచి చంద్రబాబు నాయుడు గారిని పెద్ద కేకలేసి సుత్తే భయపడిపోతావా అన్నావు. రేపు పొద్దున్న అసెంబ్లీకి రా, నువ్వు ఎలా వస్తావు చూస్తాంగా. అసెంబ్లీలోకి వచ్చి రేపు పొద్దున్న నువ్వు ఏది మాట్లాడతావు కూడా మేము చూస్తాం, ఏ విధంగా మాట్లాడతావు, దేన్ని ఉద్దేశించి మాట్లాడతావు. నేను చాలా వీడియోలో చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి మా విన్నపం ఏంటంటే, దయచేసి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదాలో కూర్చోపెట్టద్దు. ఆ ఛాన్స్ కూడా లేదు, ఆ అవకాశం కూడా ఇవ్వద్దు. సాధ్యమైనా సాధ్యం కాకపోయినా సాధ్యపడే విధంగా
పొత్తులో ఉన్నాం కాబట్టి అది ఎలా సాధ్యం అవుతుంది ఏంటి అనేది మీకే తెలియాలి కాబట్టి మాకు అంత అవగాహన లేదు కాబట్టి దానిపైన ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. రాష్ట్ర రాజకీయాలకు కొద్దో గొప్ప మార్పు వచ్చింది. మళ్ళీ ఏమైనా ప్రతిపక్ష హోదాలో కూర్చోపెట్టద్దు, దరిద్రంగా ఉంటుంది. ఆ అవకాశం ఇచ్చామంటే మళ్ళీ వాళ్ళ ఎదుగుదలకి మళ్ళీ మనమే తోడ్పడుతున్నామేమో అనిపిస్తుంది మాకు ఒక్కొక్కసారి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ప్రతిపక్ష నేతగా, జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక మూల సీట్ ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆల్ఫాబెటిక్ ప్రకారం చూసుకున్నా కానీ ఖచ్చితంగా ఏదో ఒక మూలకే పోతారు. ఏదో ఒక మూలను కూర్చోబెట్టి ఖచ్చితంగా రాడు అసెంబ్లీకి. ఒకవేళ వస్తే కనుక 2 నిమిషాలు 3 నిమిషాలు టైం ఇస్తే సరిపోద్ది. ఏడాల్సింది ఏడుస్తాడు. అప్పుడు కూడా మాట్లాడే అవకాశం కూడా ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటే ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడే అవకాశం మనమే కల్పించాలా, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మనం ఒక అరగంట మాట్లాడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి 10 నిమిషాలనే ఇవ్వాలి మనం. టైం బొక్క మనకి అది ఏం ఉండదు. మళ్ళీ సింపతి ప్లాన్ వేస్తాడు. సింపతిలు, మళ్ళీ ఏడుపులు, పెడబొబ్బులు. నేను ఒకే ఒక మీ బిడ్డని మీరు మర్చిపోవద్దు. గత అసెంబ్లీలో ఏదైతే జరిగిందో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండడం అని చెప్పని అనుకుంటున్నాడు కాబట్టి ముఖ్య చెప్తున్నా. జనరల్గా ప్రతిపక్ష నేతలు మాట్లాడినా, అధికార పక్ష నేతలు మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళని చూపించాలా, ప్రజలు చూడాలి కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది. కానీ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అధికార పక్ష వాళ్ళు మాట్లాడితే మాత్రమే టీవీలో కనబడేది. ప్రతిపక్ష నేతలు మాట్లాడితే స్పీకర్ వంక చూపించేసి ఆడియో మాత్రం వినిపించేటోళ్ళు. స్పీకర్ని చూపించేవారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, బుచ్చి చౌదరి గారు మాట్లాడినా, తెలుగుదేశం నాయకులు ఎవరు మాట్లాడినా కానీ కెమెరా మాత్రం స్పీకర్ని చూపించేవారు. వాళ్ళకి తీసుకునేవారు కాదు, అంటే వాళ్ళని చూపించేటోళ్ళు కాదు, ప్రజలకు వాళ్ళని చూపించేటోళ్ళు కాదు. అంత దారుణంగా ప్రవర్తించారు. మీరు కూడా అంతే. వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడినా వాళ్ళని అసలు చూపించొద్దు. వాళ్ళ ముఖాలు కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ముఖం ప్రజలకు చూపించొద్దు. ఆడియో మాత్రం వినిపించండి అంతే. ఆడియోనే వినిపించండి. ఏ విధంగా అయితే మీడియాకి ఆంక్షలు పెట్టారో అసెంబ్లీలో అదే విధంగా మీరు పెట్టండి. వీళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వద్దు. అవకాశం ఇస్తే మళ్ళీ బూతులు చేసేస్తారు, మళ్ళీ బూతులే మాట్లాడతారు అసెంబ్లీలో. అసెంబ్లీ సజావుగా జరగాలన్నా, రాజకీయాలు బూతులు లేకుండా ఉండాలన్నా వీళ్ళని రాష్ట్రం నుంచి ఎంత త్వరగా తరిమి కొట్టేస్తే అంత మంచిది. అది మా అభిప్రాయం. అది మీ అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే మా అభిప్రాయాలు అయితే ఇవి. నేను ఇక్కడితో ఆపేయాలి. ఆపేస్తేనే రాష్ట్ర రాజకీయాలు సజావుగా ఉంటాయి. కుటుంబంతో సహా కూర్చొని అసెంబ్లీ చూడగలుగుతారు. యువతకి రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది, తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది. ఆ బూతులు గీతులు అంటే వాళ్ళే ఉన్నారు. వాళ్ళు వస్తే కానీ ఖచ్చితంగా మళ్ళీ అదే ఉంటుంది. మా రిక్వెస్ట్ అర్థం చేసుకోండి. ఆపేస్తేనే రాష్ట్ర రాజకీయాలు సజావుగా ఉంటాయి. కుటుంబంతో సహా కూర్చొని అసెంబ్లీ చూడగలుగుతారు. యువతకి రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది, తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది. ఆ బూతులు గీతులు అంటే వాళ్ళే ఉన్నారు. వాళ్ళు వస్తే కానీ ఖచ్చితంగా మళ్ళీ అదే ఉంటుంది. మా రిక్వెస్ట్ అర్థం చేసుకోండి.